ఓకే. సో, ఈరోజు క్లాస్‌లో మనకి మనం రివిట్‌లో మొత్తం ఓపెనింగ్స్ గురించి మనం ఎలాగా చేయాలి అనేది గురించి మనం చెప్పుకుందాం. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఇక్కడ ఏంటంటే జనరల్‌గా మనకి వాల్ ఓపెనింగ్ అనేది మనకు ఐడియా ఉంది. అయితే ఇక్కడ బై ఫేస్ ఓపెనింగ్ అని మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది. సో కాబట్టి ఇక్కడ ఏం చేస్తానంటే నేను ఒక వాల్ అనేది నేను తీసుకొని సో ఇక్కడ వాల్ తాలూకా హైట్ నేను లెవెల్ 2 అని చెప్పేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఒక రెక్టాంగులర్ షేప్ అనేది నేను ఇక్కడ డ్రా చేస్తాను. సో డ్రా చేసిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తానంటే దీని మీదన ఇక్కడ రూఫ్ అని మనకు ఒక ఆప్షన్ ఉంటుంది. ఇది ఏం చేస్తుందంటే బై డిఫాల్ట్గా రూఫ్ అనేది మనకి లెవెల్ 2లో క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ ఎస్ అని చెప్పిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ రూఫ్ తాలూకా షేప్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఇక్కడ రూఫ్ అనేది మనం ఇలా తీసుకొని దీన్ని ఓకే అని చెప్తాం. అయితే ఇక్కడ మనకి 3D వ్యూలోకి వెళ్ళిపోయిన తర్వాత రూఫ్ అనేది మనకి ఇలా కనిపిస్తుంది. అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం డిజైన్ చేసినప్పుడు దీన్ని ఓపెనింగ్ చేయవలసి ఉంటుంది. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ బై ఫేస్ అనే ఆప్షన్ తీసుకొని ఈ ఫేస్ మీద మనం సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన తర్వాత నాకు ఏ షేప్ కావాలో ఆ షేప్ తాలూకా డ్రాయింగ్ టూల్ని మనం డ్రా చేసుకుంటే అది ఏ ఫేస్ మీద అయితే నాకు ప్రొజెక్ట్ అయిందో జస్ట్ ఇక్కడ నేను ఓకే అని చెప్పగానే ఏమవుతుందంటే ఆ పార్ట్ అలా నాకు అక్కడ ఓపెనింగ్ అనేది మనకు అయిపోతుంది. ఓకే. సో ఫర్ సపోజ్ ఇక్కడ నేను ఒక ఫ్లోర్ తీసుకుంటున్నా. ఇక్కడ ఫ్లోర్ అనేది మనం తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే లెవెల్ 2లోకి వెళ్ళిపోయి లెవెల్ 2లో ఇక్కడ రూఫ్ అనే ఆప్షన్ని మనం తీసుకొని ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఇలా డ్రాగ్ చేసుకుంటాను. సో డ్రాగ్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఏం చేస్తానంటే స్లోప్ వాల్యూని 0 పెడతాను. సో అప్పుడు నాకేమవుతుందంటే ఇక్కడ నేను ఓకే చేసిన తర్వాత రూఫ్ అనేది మనకి ఇలా వచ్చేస్తుంది అప్పుడు. ఓకే. అయితే ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ ఒక ఎలివేషన్లోకి వెళ్ళిపోయి లెవెల్ అనే ఆప్షన్ తీసుకొని పిక్ లైన్ అని చెప్పి ఇక్కడ నేను ఏం చేస్తానంటే
10 స్పేస్ 0 ఇచ్చేసి అయితే ఇక్కడ మనకి ఏంటంటే 10 స్పేస్ అనేది ఇక్కడ ఇస్తే సో మనకి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతుంది. అయితే ఇక్కడ మనం రూఫ్ అనేది వాడుతున్నాం కాబట్టి ఇక్కడ మనం రూఫ్ తాలూకా ఇక్కడ రూఫ్కి సంబంధించిన ఇక్కడ మనం ఎడిట్ టైప్లోకి వెళ్ళిపోయి ఇక్కడ ఎడిట్లో 0 స్పేస్ 6 ఇచ్చినప్పుడు ఇక్కడ నేనేం చేస్తానంటే ఇక్కడ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినప్పుడు లెవెల్లో పిక్ లైన్ అని చెప్పి 0 స్పేస్ 6 అని ఇస్తాను. ఇక్కడ ఈ రకంగా నేను ఇక్కడ క్రియేట్ చేసుకున్నాను. అది అయిపోయిన తర్వాత మళ్ళీ నేను 10 స్పేస్ 0 మళ్ళీ ఇక్కడ 0 స్పేస్ 6 ఓకే. సో మళ్ళీ మనం 10 స్పేస్ 0 మరి అలాగే ఇక్కడ కూడా జీరో స్పేస్ 6 అని చెప్పేసి ఇక్కడ నేను తీసుకుంటాను. సో అది అయిపోయిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ రూఫ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ నాకు ఏం చేయాలి, మనం ఇక్కడ పేస్ట్ అని చెప్పి సో నెక్స్ట్ లెవెల్ మీద మనం తీసుకోవాలి. అంటే ఇక్కడ మనం ఇది లెవెల్ 3 అయితే ఇక్కడ లెవెల్ 4 అనేది మనం తీసుకుంటాం. తర్వాత లెవెల్ 6 అంటే ఇప్పుడు నాకు ఇలా వచ్చింది. అయితే ఇప్పుడు నాకేంటంటే ఇక్కడ రూఫ్ అనేది వచ్చాను కాబట్టి ఇంకా నాకు దీంతో సంబంధం లేదు. సో ఇది నేను సెలెక్ట్ చేసుకొని ఇప్పుడు మనం ఎక్కడే వాళ్ళు మనం కాపీ టు క్లిప్బోర్డ్ పేస్ట్ అలైన్ సెలెక్టెడ్ లెవెల్స్ అని చెప్పేసి నేను ఇదేమో 3 6 ఇచ్చేసి ఓకే చేశాను అనుకోండి. అయితే ఇక్కడ ఏమైందంటే మనకి మీరుకి వెళ్ళిపోయినది. సో అది మనం తీసేయండి. ఇక్కడ మనం లెవెల్ 5లోకి రావాలి. ఇది సో పేస్ట్ అలైన్ 5 ఓకే. ఇక్కడ నేను 3D వ్యూలోకి వెళ్ళిపోయాను అనుకోండి, నాకు ఇలా వచ్చింది. ఓకే, ఫర్ సపోజ్
నాకు ఇక్కడ లెవెల్ 2లోకి వెళ్ళిన తర్వాత నాకు ఇక్కడ ఒక పార్ట్ అంటే ఫ్లాట్గా ఉన్న ప్లాట్ నాకు కట్ అవ్వాలి. అప్పుడు ఏం చేస్తానంటే నేను ఇక్కడ షాఫ్ట్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. నేనేం చేస్తానంటే ఇక్కడ మనకి ఎక్కడ నుండి ఎంతవరకు కావాలో దాన్ని సెలెక్ట్ చేసి ఇక్కడ డ్రా చేస్తాను. ఆ తర్వాత ఇక్కడ ఓకే చేస్తాను. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేనేం చేస్తానంటే జస్ట్ ఇక్కడ ఈ పార్ట్ ఏదైతే ఉందో దీన్ని ఇలా మీదకి తీసుకుంటాను. ఇప్పుడు నేను అవుటర్ పార్ట్లో క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ ఏంటంటే మనకి కట్ అయినట్లాగా కనిపిస్తుంది. అంటే ఒకవేళ మనం బిల్డింగ్స్లో కానీ ఇంకెందులోని కానీ మనం అంటే మ్యాక్సిమం మనకి ఇది ఎక్కడ ఉపయోగపడుతుంది అంటే స్టేర్ కట్టింగ్స్ దగ్గర మనకి బాగా ఉపయోగపడుతుంది. అంటే స్టేర్స్ దగ్గర మనం స్లాబ్ని బ్రేక్ చేయవలసి ఉంటుంది. సో అందుకని ఇక్కడ ఏం చేస్తామంటే ఇది మనం ఇలా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది షాఫ్ట్ ఓపెనింగ్ అని అంటారు. సో మనకి అవసరం లేదు అనుకోండి, దాన్ని మనం టెర్మినేట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, సో రూఫ్ అనేది మనకి ఇలా ఉంది. ఇక్కడ నాకు వర్టికల్ అనేది మనకు ఉంది ఇక్కడ ఒక ఆప్షన్. సో వర్టికల్ అనేది తీసుకొని మనం ఒక ఫేస్ని మనం సెలెక్ట్ చేయాలి. అది అయిపోయిన తర్వాత ఇక్కడ నేను లెవెల్ 2లోకి వెళ్ళిపోయి ఈ లెవెల్ 2లో నేనేం చేస్తానంటే ఒక షేప్ని అంటే ఒక రెక్టాంగులర్ షేప్ని నేను ఇలా డ్రా చేస్తాను. డ్రా చేసి మళ్ళీ నేను ఇక్కడ ఐసోమెట్రిక్ వ్యూలోకి వచ్చేసి దీన్ని ఓకే చేస్తాను. అంటే ఎక్కడైతే మనకి వెర్టికల్గా డిజైన్ చేసామో అది కటింగ్ అంతా కూడా వెర్టికల్గా కట్ చేస్తుంది. అంటే బై స్లోప్లో మనకి కట్ చేయదు. ఇక్కడ చూడండి, ఇందాకలా బై ఫేస్లో కట్ అవుతుంది. అంటే ఆ ఫేస్ ఎలా ఉంటే అలా మనకి కట్ అవుతుంది. బట్ ఇక్కడ వచ్చేసరికి అలా ఉండదు అనమాట. దీన్ని ఏమంటారంటే బై ఫేస్ కట్ అని అంటారనమాట. ఓకే, అలాగే మనకి నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ నెక్స్ట్ వన్ డార్మర్ కటింగ్ అని మనకు ఒకటి ఉంటుంది, డార్మర్స్ అని. ఓకే, సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే లెవెల్ 2లోకి వచ్చి ఇక్కడ వాల్ అనేది నేను తీసుకొని ఇక్కడ నుండి నేను వాల్ని ఇలా డ్రా చేసుకుంటాను. సో నాకు 3D వ్యూలో అయితే నాకు ఇలా కనిపిస్తుంది అన్నమాట. ఓకే,
సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వాల్ని ఇక్కడ ముందు రిమూవ్ చేస్తా. ఎందుకు అని అంటే మనం ఇలాగా రొటేట్ చేస్తే ఏమవుతుందంటే ఈ కిందన మనకి వాల్ కనిపిస్తుంది. అయితే ఇక్కడ నేను ఏం చేస్తానంటే ఫర్ సపోజు సో ఇది 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 అండ్ ఇది ఇవి సెలెక్ట్ చేస్తే ఇక్కడ నాకు అటాచ్ బై బాటమ్ అనే ఒక ఆప్షన్ ఉంది. నేను ఇక్కడ బేస్ అనే ఆప్షన్ని నేను టిక్ పెట్టుకొని నేనేం చేస్తానంటే ఇక్కడ ఇలా క్లిక్ చేస్తాను. అంటే అప్పుడు ఏమైంది, ఆ కింద పార్ట్ ఆఫ్ ద బేస్ ఏదైతే ఉన్నదో అది మనకి అక్కడికి కట్ అయిపోతుంది. ఓకే, సో కట్ అయిపోయిన తర్వాత ఇక నెక్స్ట్ వన్ మనం చేయవలసింది ఏంటంటే ఇక్కడ డార్మర్ కటింగ్ మనం చేయాలి. అంటే డార్మర్ మనం తీసుకొని డార్మర్కి కూడా మనం ఏం చేయాలంటే ఒక ఫేస్ని మనం తీసుకొని ఇక్కడ ఏదైతే మనకి ఎడ్జెస్ ఉందో ఆ ఎడ్జెస్లో నేను ఇలాగా సెలెక్షన్ చేసి ఓకే చేస్తాను. సో అప్పుడు నాకేమవుతుంది, అక్కడ ఆటోమేటిక్గా ఇక్కడ డార్మర్ కటింగ్ అనేది మనకి క్రియేట్ అయిపోద్ది. అంటే ఒకప్పుడు కన్స్ట్రక్షన్లో కిచెన్ రూమ్ దగ్గర మనకి చిమ్నీ టైప్ లాగా ఉండేవన్నమాట. సో వాటిల్ని మనం రిమూవ్ చేయటానికి యూజ్ చేయడానికి ఇక్కడ ఏంటంటే డార్మర్ కటింగ్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ ఒక ఆప్షన్ అనేది ద్వారా మనం ప్రొసీజర్ అనేది మనం ఇలా చేస్తారనమాట. అంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అసలు వీటిల్ని ఎలాగ క్రియేట్ చేయాలి అనేది ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని మనం చెప్పుకోవచ్చు. ఓకే, అయితే ఇక్కడ ఫర్ సపోజ్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే నేను కాపీ అని చెప్పి ఒక బేస్ పాయింట్ ఒక డిస్ప్లేస్మెంట్ పాయింట్ ఇలా ఇస్తాను. ఓకే, సో ఇప్పుడు నేను ఇక్కడ రూఫ్ అనేది మనం తీసుకొని ఇక్కడ నేను ఇలా తీసుకుంటాను. అయితే ఇప్పుడు నేనేం చేస్తానంటే దీనికేనే ఇక్కడ డిఫైన్ స్లోప్ అనేది తీసేసి ఓకే చేసి ఇక్కడ 3D వ్యూలోకి వస్తాను. సో అప్పుడు నాకేమవుతుంది అంటే ఇక్కడ ఈ వాల్ని ఎస్ఏ అంటే సెలెక్ట్ ఆల్ అని చెప్పేసి ఇక్కడ అటాచ్ టాప్ బై బాటమ్ అని చెప్పేసి ఈ రూఫ్ తాలూకా ఫేస్ని మనం సెలెక్షన్ చేసేస్తే అక్కడికి నాకు వాల్స్ అనేవి అటాచ్ అయిపోతాయి. ఇది రెండో వెరైటీ. ఇక్కడ నేను లెవెల్ 1 తీసుకొని ఇది సెలెక్ట్ చేసి కాపీ అని చెప్పి నేను ఇక్కడ
మరొక కాపీ తీసుకున్నాను. ఇక్కడ తీసుకొని రూఫ్ అనేది నేను ఇక్కడ తీసుకొని ఇక్కడ నేనేం చేస్తున్నానంటే ఫర్ సపోజ్ ఇక్కడ డిఫైన్ స్లోప్ అనే ఆప్షన్ తీసేసి ఇక్కడ ఓకే అని చెప్పాను అనుకోండి. అప్పుడు ఏమవుతుందంటే నాకు డైరెక్ట్గా ఒక ఫ్లాట్ లాగా నాకు క్రియేట్ అయిపోద్ది అనమాట. సో ఇప్పుడు నేను ఇక్కడ లెవెల్ 1లోకి వచ్చేసి ఇక్కడ ఈ వాల్స్ని సెలెక్ట్ చేసి కాపీ అని చెప్పి సో ఇక్కడ నేను ఇలా కాపీ చేసుకొని ఇక్కడ రూఫ్ అనే ఆప్షన్ తీసుకొని ఇక్కడ ఇది ఆన్ చేసుకొని ఇక్కడ ఒక రెక్టాంగులర్ షేప్ తీసుకొని ఇలా డ్రా చేసిన తర్వాత నేనేం చేస్తానంటే ఇక్కడ మూడాట్లకి కూడా స్లోప్ తీసేస్తా. తీసేసి ఇక్కడ నేను ఓకే అని చెప్తా. అయితే ఇక్కడ నాకు 3D వ్యూలోకి వెళ్ళిన తర్వాత ఇక్కడేమో ఈ రూఫ్ తాలూకా స్లోప్ యాంగిల్ని నేను 3:0 ఓకే. సో ఇక్కడ నేనేం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ సే అని చెప్పేసి సో ఇదొక టైప్ ఆఫ్ మోడల్ లాగా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా ఫర్ సపోజ్ నేను లెవెల్ 1లోకి వచ్చేసి ఇక్కడ నేను కాపీ చేసుకొని ఇక్కడ ఇలా దూరంగా నేను ఒక కాపీ తీసుకున్నాను. అయితే ఇక్కడ నేనేం చేస్తానంటే ఫర్ సపోజ్ ఇక్కడ రూఫ్ బై ఎక్స్ట్రూషన్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఓకే. అయితే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రూఫ్ బై ఎక్స్ట్రూజన్ అని చెప్పేసి పిక్ ప్లేన్ అని చెప్తా. ఈ ప్లేన్ మీద నేను పిక్ చేసుకొని నేనేం చేస్తానంటే ఇక్కడ సో ఇలా చేసి ఇక్కడ ఓకే అని చెప్తాను. సో ఇప్పుడు నేను ఇక్కడ 3D వ్యూలోకి వెళ్ళిపోతే నాకు వచ్చేసి
అంటే మొదట ఫేస్ది లేదు కాబట్టి మనం ఈ డైరెక్షన్లోకి ఇలా పెట్టేసుకుంటే ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తానంటే ఎస్ఏ అని చెప్పేసి అటాచ్ బై బాటమ్ అని చెప్పేసి ఇలా ఇచ్చాను అనుకోండి, ఆ రూఫ్ తాలూకా డిజైన్ ఎలాగైతే ఉన్నదో సో అలా నాకు రూఫ్ అనేది క్రియేట్ అయిపోద్ది అనమాట. అంటే ఇందులో మనం రివిట్లో ఏంటంటే డిఫరెంట్ స్టేజెస్లో మనం ఆబ్జెక్ట్స్ని క్రియేట్ చేసుకోవడానికి వాడు మనకి ఇక్కడ ఇచ్చాడనమాట. ఓకే, సో అది ఈరోజు క్లాస్, అంటే ఓపెనింగ్స్ అండ్ రూఫ్. ఇందులో 2 టాపిక్స్ని మనం ఈరోజు కవర్ చేసాం.